వినండి, ఇది చాలా కీలకం. చిత్రం ఉంది, చక్కని చిత్రం. ఎవరికి ఉంది? దృష్టి ఉన్న వాళ్ళకు ఉంది. కళ్ళు లేని వాడికి అందమైన చిత్రం లేదు అక్కడ. కానీ నిజంగా లేదా? కళ్ళున్నోడికి ఉంది, కళ్ళు లేనోడికి లేదు. కానీ నా పాయింట్ ఏంటంటే, యేసు ప్రభు ఉన్నాడు, ఆయన కార్యాలు ఉన్నాయి, ఆయన ఇచ్చే రక్షణ ఉంది, ఆయన చేసే శక్తివంతమైన కార్యాలు ఉన్నాయి. కానీ వాటిని చూసి వాటిని విశ్వసించి పొందుకునేటువంటి విశ్వాస నేత్రాలు, విశ్వాసపు హస్తాలు, విశ్వాసం అనే చెవి భక్తునికి తప్పనిసరిగా ఉండాలి. విశ్వసించే వారి జీవితంలోనే దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, కానీ అవిశ్వాసుల జీవితాల్లో ఏ కార్యాలు జరగవు. అవిశ్వాసం దేవుని శక్తి నీ మీదికి రాకుండా అడ్డగించింది. అందుకంటే అన్నిటికంటే కూడా ఎక్కువ ఆయన కోప్పడేది అవిశ్వాసాన్ని బట్టి. ఫస్ట్ కూటంలో రెండవ సందేశంలో నేను అందించాను. పాపాల్లోకెల్లా అతిపెద్ద పాపం ఏంటంటే దేవుణ్ణి నమ్మకపోవటం. దేవుడు క్షమిస్తాడు, దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు విడిపిస్తాడు, దేవుడు నా పక్షమున ఉన్నాడు అని ఆయన్ని నమ్మకపోవటం, ఆయన మీద ఆనుకోపోవటం పాపాల్లోకెల్లా పెద్ద పాపం. తెలుసా మీకు ఆ సంగతి? దేవుడు క్షమిస్తాడనేది కూడా మనం నమ్మాలి. అలా విశ్వసించకపోతే ఆయన క్షమాపణను అనుమానించడమే పెద్ద పాపం అయిపోద్ది. తెలుసుకోండి ఈ విషయాన్ని. కాబట్టి ఇప్పుడు టోటల్గా ఒక ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే, ఈ అంశానికి సంబంధించి దేవుణ్ణి విశ్వసించటం. ఇది కంజర రేటు ఎందుకు అడిగాను అన్న కాడ చెప్పాను. కంజర రేటుతో అవసరం లేదు నా, కానీ ఆ రేటు తీసుకెళ్ళి పెట్టాలా దేవుని ముందు. అది 160 రూపాయలు అవుతుందంట. ఆ 160 నాకు ఇవ్వు, నేను పోయి అది కొనుక్కుంటా అని దేవుని ముందు ఆ సంఖ్య పెట్టడానికి నేను అడిగాను. సంఖ్య ఎందుకు చెప్పాలి? దేవుణ్ణి అడిగేటప్పుడు కొన్నిసార్లు కలిపి కొడతాం మనం. కాదండి, దేవుడు మనకి ఏది మాట్లాడినా స్పష్టంగా మాట్లాడాడు. మన నుంచి కూడా స్పష్టంగా ఆశిస్తాడు. తెలియకపోతే ఇప్పుడు నేర్చుకోండి. ప్రభు నేర్పిన ప్రార్థన చూడండి, పాయింట్స్ వైజ్డ్గా ఎంత క్లియర్గా ఉంటుందో. మళ్ళీ చదువుకున్నోడు చేయొచ్చు, చదువులేనోడు చేయొచ్చు. మళ్ళీ అలాగని గలిబిలిగా ఉండదు, ఓ పద్ధతి ప్రకారం ఉంటుంది. చూడండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం, నీ చిత్తం పరలోకమందు భూమి అందును, మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు, నీ చిత్తం పరలోకం అయిపోయింది కదా. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించినట్లు నీవు మా అపరాధాలు, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుండి, కీడు నుండి, ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. చిన్నపిల్లలు కూడా వచ్చింది ఈ ప్రార్థన, కానీ అది ఎంత నీట్గా స్పష్టంగా ఇచ్చాడో చూడు. యేసయ్య ఏది అడిగినా అంతే అడిగాడు, మనకి ఏది నేర్పినా అంతే క్లియర్గా నేర్పాడు. ఇక్కడ నీకు చదువు ఉందా లేదా అని కాదు, నువ్వు అడగాలనుకున్నవి స్పష్టంగా దేవుని ముందుకు తీసుకొని రా. తప్పులేదు, నీకున్న అవగాహనలో తీసుకొని రా. తప్పకుండా దేవుడు నువ్వు అడిగిన దాన్ని నీకు దయచేస్తాడు. దీనికి మీకు బైబిల్లో కొన్ని నిరూపణలు ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి కళ్ళు లేని గుడ్డివాడు వచ్చాడు, భర్తిమై. కళ్ళు లేనివాడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు అంటాడు, నేను నీకేం చేయగోరుతున్నావు అంటే, కళ్ళు లేనివాడు ఏమని కావాలంటాడు? పెళ్లి కావాలంటాడా? ప్రభు నాకు పెళ్లి కాలేదు నాయన, నాకు పెళ్లి అంటాడా? కళ్ళు లేనివాడు కళ్ళే కదా అడుగుతాడు. ఆ మాత్రం తెలియదా ఆయనకి? తెలుసా తెలీదా? తెలిసి మరి నీకేం చేయగోరుతున్నావు అని అడగటం ఏంది అంటే క్లారిటీ. దేవుని ముందుకు వచ్చేటప్పుడు స్పష్టత. అప్పుడు వాడు అంటాడు, ప్రభువా నేను చూపు పొందగోరుచున్నాను అంటాడు. ఓకే, నీవు కోరినట్లే నీకు అగునుగాక. ఓకేనా? రైట్. కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి మన ప్రార్థనలో స్పష్టత లేకపోవటం కూడా ఒక కారణం కావచ్చు. పాపాలు మన ప్రార్థనకు అడ్డుపడితే, ఒకవేళ పాపాలు ఒప్పుకొని మనం ప్రార్థన చేసినా మన ప్రార్థనకు జవాబు రాకపోతే
బహుశా మన ప్రార్థనలో దేవుడు స్పష్టత కోరుతున్నాడేమో అంటుంది బైబిల్, అలాగే భక్తులు. అది నిజమే, వాస్తవమే. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది?